నమస్తే. మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు, బాబాలు, సన్యాసులు, విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. వీరిలో కొంతమంది బాబాలు తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా భారతదేశంలో అద్భుతంగా కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతి నదులు ప్రయాగ్రాజ్లో ఒక్కటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా మహాకుంభమేళా వేడుకలు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. అయితే ఈసారి మహాకుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది. 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగుతుంది. సాధారణంగా ప్రతి 6 సంవత్సరాలకోసారి అర్ధకుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకొకసారి కుంభమేళా నిర్వహిస్తారు. కానీ 144 సంవత్సరాలకోసారి మహాకుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళా మొదలవుతుంది. భూమిపైన ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలు, రాక్షసుల మధ్య 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమి మీద 144 సంవత్సరాలకు అది సమానమవుతుంది. అందుకే 144 సంవత్సరాలకొకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. అమృతం కోసం దేవతలు ఓవైపు, రాక్షసులు ఓవైపు కలిసి క్షీరసాగర మథనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో బయటకొచ్చినటువంటి ఆ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ అమృతం ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లోనే పడ్డాయని, అందుకే అక్కడ కుంభమేళా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మహాకుంభమేళాలో రాజస్నానాలకు ప్రాముఖ్యం ఉంటుంది. తొలి రోజు పుష్య పౌర్ణమి, జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా రెండో రాజస్నానం జరిగింది. అందుకే ఆ రోజుల్లో మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక 29వ మౌని అమావాస్య రోజున మూడవ స్నానం, ఇక 4వ రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున, 5వ స్నానం ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి రోజున, చివరిదైన 6వ రాజస్నానం మహాకుంభమేళా ముగిసే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున జరుగుతుంది. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తూ ఉంటారు. మూడు రకాల కుంభమేళాలుంటాయి. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా ఉంటాయి. ప్రతి 6 సంవత్సరాలకొకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళం అంటారు. చివరి అర్ధ కుంభమేళా 2019లో జరిగింది. ఇక ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తూ ఉంటారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళా 2013లో జరిగింది. 12 పూర్ణ కుంభమేళాల తరువాత 144 ఏళ్లకొకసారి వచ్చేదే మహాకుంభమేళా. ప్రస్తుతం ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అదే మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాను చూడడం అదృష్టమని, ప్రతి 3 తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. చివరగా 2013లో జరిగిన పూర్ణ కుంభమేళాకు
దేశ విదేశాల నుంచి భక్తులతో పాటు సాధువులు కూడా మొత్తంగా 20 కోట్ల వరకు హాజరయ్యారు. ఈసారి మహాకుంభమేళాకు దాదాపు 40 నుంచి 50 కోట్ల పైగా భక్తులు వస్తారని అంచనా. ఇప్పటికే 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక ఉత్సవానికి యూపీ ప్రభుత్వం 2100 కోట్ల స్పెషల్ గ్రాంట్ మంజూరు చేసింది. మహాకుంభమేళాకు లక్షలాది మంది సాధువులు, సన్యాసులు హాజరవనుండగా కుంభమేళాలో స్నానాలకొచ్చే సాధువులు, సన్యాసుల కోసం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక స్థలాల్ని కేటాయించింది ప్రభుత్వం. చూసారుగా, ఇది ఇవాల్టి మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.